మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. విజయవంతంగా ఆధునిక జిల్లా కోసం 101వ రోజు దీక్ష పూర్తి చేసినటువంటి దీక్షపరులకు, ముఖ్యంగా మా జేఏసీ నాయకులందరికీ ఉద్యమ అభినందనలు. డిసెంబర్ 10వ తేదీన బంద్ చేసినప్పుడు మరి అప్పుడు కూటమి నాయకులు మరి పైనుంచి ఏం వార్నింగ్ వచ్చిందో తెలియదు, ఒక్కసారిగా కనబడకుండా పోయారు. మరి వాళ్ళ భ్రమ ఏం భ్రమ అంటే కూటమి తప్పుకుంటే జిల్లా ఉద్యమము చల్లబడుతుంది అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందు చేసుకుంటూ ఈరోజు 101 రోజులు పూర్తి చేసినాం. మరొక్కసారి చెప్తున్నాం, ఇది పార్టీ ఉద్యమం కాదు, ప్రజా ఉద్యమం. కాబట్టి 101 రోజులు కాదు, 1000 రోజులని చేస్తాం. ఎందుకంటే ఒక్కటే, గత 70 రోజులుగా బంద్ తర్వాత జరిగినటువంటి ఉద్యమంలో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదు. అంతకుముందు కూడా పార్టీలు ప్రత్యక్షంగా వచ్చాయి కానీ పూర్తిగా వాళ్ళు సహకారం చేయలేదు. మరి ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా మనకు సహకరించినటువంటి పార్టీలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సిపిఐ పార్టీ జిల్లా స్థాయిలో మరి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి సపోర్ట్ చేశారు ఆధునిక జిల్లా ఉద్యమానికి, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రత్యక్షంగా రంగంలో దిగడం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా బీజేపీ కూడా వచ్చింది రంగంలోకి లోకల్గా. ఇక ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణమాది గారు ఒక అడుగు ముందుకేసి ఆధునిక జిల్లా ఎందుకు అవసరమని ప్రత్యక్షంగా చెప్పి ఆయన కూడా సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు. మరి కొన్ని విషయాలు ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవాలి. అవి ఏమిటంటే, ఇప్పటివరకు కనబడుతున్న సీన్ ఏమంటే, ఈ నాయకుల వాళ్ళకం ఎలా ఉందంటే, ఇంట్లో పులి వీధిలో పిల్లి. ఆధునిలో వీళ్ళు వచ్చి మన పక్కన కూర్చొని దీక్ష సపోర్ట్ చేస్తున్నారు కానీ అమరావతి స్థాయిలో ఎక్కడ మనకి సపోర్ట్ లేదు. ఒక్కొక్క పార్టీ ప్రజలు ఎవరుంటే బాధపడద్దండి, ఓపెన్గా చెప్పాల్సి వస్తుంది. మరి బీజేపీ నాయకులు నిన్న చెప్పారు 11 రోజులు కూర్చున్నారంటే, ఎవరు బీజేపీ వాళ్ళు 11 రోజులుగా 100 రోజులు కూర్చున్నా కూడా లాభం లేదు. ఒక్కరోజు మరి ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆమరణ దీక్ష కూర్చోమని చెప్పండి, జిల్లా రాజు నేను చూస్తాను. మరొకటి, మరి ఆమరణ దీక్ష చేస్తామన్న ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నాము. అసెంబ్లీలో మాట్లాడినారు, ఏది జిల్లా ఇస్తే బాగుంటుంది సలహా ఇచ్చినాడు. ఇక్కడ దీక్షలు చేసి బంద్ చేసే దిక్కు లేదు, సలహా ఇస్తే ఎవరు జిల్లా ఇస్తారో ఎమ్మెల్యే గారు అని ప్రశ్నిస్తున్నాం. ఓడిఎం దగ్గర పోయి ధర్నా చేయండి, స్టేట్ న్యూస్ అవుతుంది. అది జిల్లా ఎందుకు రాదు? అప్పుడు ఎమ్మెల్యే గారికి మాట్లాడడానికి 4-5 సార్లు అవకాశం వచ్చింది. ఆయన మాట్లాడింది ఏమంటే ఏవేవో మాట్లాడుతున్నాడు, జిల్లా గురించి పెద్దగా మాట్లాడడం లేదు. మరి ఆయన కూడా ఇష్టం ఉందా లేదని ప్రశ్నిస్తున్నాం. ఇక వైఎస్ఆర్ పార్టీ బ్రహ్మాండంగా మరి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ వారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో ఆధునిక జిల్లా అనుకూలం ప్రకటించండి. ఖచ్చితంగా కూటమిలో ప్రకంపనలు వస్తాయి. ఇది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీకి కూడా. ఎందుకంటే లోకల్ నాయకులు ఎంత వచ్చి మా పక్కన కూర్చున్నా కూడా సన్యాసులు రాసుకుంటే బూడిద రాలేదు తప్ప ఏమి ఉండదు లాభం. కాబట్టి విజయవాడ స్థాయిలో ప్రతి ఒక్క నాయకుడు ఫైట్ చేయాలని కోరుకుంటున్నాము. మరొక్కసారి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము, మేము సమైక్యాంధ్ర కోసం పోరాడి తప్పు చేసామనిపిస్తుంది. మేము పోరాడాల్సింది కర్నూలు రాజధాని కోసం పోరాడంటే బాగుంటుందేమో. ఈరోజు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే రాజధాని పోగొట్టుకున్నాం. మళ్ళీ 2014లో కొత్త స్టేట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఏ రాజధాని కావాలప్పుడు మళ్ళీ కర్నూలు కావాలా, కానీ ఎక్కడికో వెళ్ళిపోయింది అది. సో సమైక్యాంధ్ర ఉద్యమంలో మనము దెబ్బతీసుకున్నాం, మనల్ని మనం దెబ్బతీసుకున్నాము. మరొక్కసారి ఇలాగే రాయలసీమ డిమాండ్స్ పట్ల నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము, త్వరలో కర్నూలు రాజధాని కావాలనే డిమాండ్ రాబోతుంది. ఇంకో అడుగు ముందుకేసి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం డిమాండ్ కూడా రాబోతుంది. ప్రభుత్వం మరొకసారి హెచ్చరిస్తున్నాము, తక్కువగా ఆశావాసి తీసుకోవద్దు, ఇది ప్రజా ఉద్యమం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా ఉద్యమానికి స్పందించి ఖచ్చితంగా ఆధునిక జిల్లా ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో కూటమి పునాదులు కదిలిస్తామని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ
ఈ ఉద్యమం తర్వాతి దశల్లో మరింత ఉధృతంగా చేయబోతున్నామని జేఏసీ తరఫున తెలియజేసుకుంటూ, నా పేరు నూర్ అహ్మద్, జేఏసీ నాయకుడు.